Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. మిస్టర్ సుబ్బారావు గారు, నమస్తే అండి. పిల్లలు గాడి తప్పడానికి మెయిన్ రీజన్స్ ఏంటి సార్? అంటే ఫ్యామిలీ ఇంపాక్ట్ అని మనం చాలాసార్లు మాట్లాడాం. ఎస్పెషల్లీ ఇంట్లో తల్లిదండ్రుల ఇంపాక్ట్ బాగా ఉంటుంది అని చెప్తూ ఉంటుంటాం. వాళ్ళ వయసుకు మించిన పనులు కొన్నిసార్లు చేస్తుంటుంటారు. వాళ్ళు అడిగే మాటలకు కొన్నిసార్లు ఆన్సర్ ఉండదు. ఏంటి పిల్లలు ఇలా తయారయ్యారని అనిపిస్తూ ఉంటుంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకలా ఉంటుంది, బట్ వాళ్ళ బిహేవియర్ ఇంకోలా ఉంటుంది. మెయిన్ కారణాలు ఏంటి? మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటామండి. పిల్లలు అనేటువంటి వాళ్ళు మనం బోధించే దానికన్నా కూడా మనం ప్రవర్తించేటువంటిది మన యొక్క డైలీ మనం ఎలా అయితే ఉంటామో దాని నుంచి ఎక్కువ నేర్చుకుంటాం. సో అది అందరూ నమ్మేటువంటిది. దీంట్లోనండి ప్రత్యేకించి కొన్ని విషయాలు ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇవి మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా పిల్లలకి గోల్ సెట్ చేసేటప్పుడు వాళ్ళని మనం స్టడీ చేస్తాం లోతుగా. అసలు వాళ్ళ మైండ్లో ఏముంది, ఇప్పుడు మనం చెప్పడం కన్నా ముందు అసలు మైండ్లో ఏముంది, దాన్ని ఎలా మార్చాలనేటువంటి గోల్ సెట్టింగ్లో ఒక భాగం అన్నమాట అండి. అప్పుడు మనం వాళ్ళని స్టడీ చేస్తాం, ఏమనుకుంటున్నారు ఈ పిల్లలని. అందులో కొంతమంది ఏమవుతుందంటే అండి, ప్రత్యేకించి ఆ వయసులో మీరు బహుశా 12 సంవత్సరాలు 13 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లల్ని మనం చూసినప్పుడు వాళ్ళ వాల్యూ సిస్టము, ఆ నమ్మక వ్యవస్థ డిజైన్ అవుతుందండి ఆ వయసులో. ఎలా డిజైన్ అవుతుంది? వాళ్ళ ఎన్వైరన్మెంట్ నుంచి డిజైన్ అవుతుంది. సో ఆ నమ్మకాల వ్యవస్థ ఏది తప్పు ఏది ఒప్పు, ఎలా ప్రవర్తించాలి, ఎవరిని గౌరవించాలి అనేటువంటివన్నీ కూడా ఫామ్ అవుతాయి. సో అంతేకాకుండా వాళ్ళకి ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మ గౌరవం, అంటే కొంతమంది చూడండి, ఎస్ నేను ఇది నమ్ముతున్నా, నాకు ఇది వచ్చు అనేటువంటి ఆత్మస్థైర్యంతో కొంతమంది ఉంటారు. కొంతమంది నేను నేర్చుకుంటాను అనేటువంటి దాంతో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమిటంటే, చాలా ఆసక్తికర విషయం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద బాగా వ్యామోహంతో ఉంటారు. ఆ బ్రాండెడ్ ఇదని ఆ వస్తువులని, నేను వేసుకున్న డ్రెస్ ఇదని, ఇట్లా వీటి మీద ఎక్కువ వ్యామోహంతో ఉంటారు. సో అసలు ఇది ఎందుకు వస్తుంది అనేటువంటిది ప్రత్యేకించి చూసినప్పుడు అండి, కొన్ని సందర్భాలలో షాప్స్కి అది వెళ్ళినప్పుడు ఒక అబ్జర్వేషన్ మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అసలు ఎందుకు ఇదా ఫామ్ అవుతుంది అని అనుకునేటప్పుడు కొంతమంది పేరెంట్స్ షూస్ గురించి, వాళ్ళు వేసుకునే డ్రెస్ గురించి చాలా లోతుగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని గర్వంగా మాట్లాడతారు పిల్లల ముందు కూడా. అంటే వాళ్ళకి అంటే ఎవరు ఇంటెన్షనల్గా చేయరండి పాపం. సో వాళ్ళు అన్ఇంటెన్షనల్గా చేసింది పొటెన్షియల్ మిస్గైడ్కి అవకాశం ఉంది, తప్పుదారి పట్టడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే నేను ఈ బ్రాండెడ్ వస్తువుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నానో, చాలా షాపుల్లో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా, పేరెంట్ చిల్డ్రన్ ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేటువంటిది మాట్లాడుతునేటప్పుడు కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి మీరు పార్లర్కి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు, మీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలాసార్లు. చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టేసేసి వాళ్ళకి లేని ఒక ఎక్స్పీరియన్స్ని అనవసరంగా నేర్పిస్తున్నారా, వాళ్ళ డైరెక్షన్ ఎటువైపు వెళ్తుంది అని చాలాసార్లు అనిపించిన సందర్భాలు ఉన్నాయి. అనిపిస్తుంది కదండి. సో దీన్ని ఏమంటానంటే నేను గ్లామర్ ట్రాప్ అంటానండి. దీన్ని గ్లామర్ ట్రాప్. సో గ్లామర్ పేరెంట్స్ పిల్లలకు టీచ్ చేస్తారు. ట్రాప్లోకి పిల్లల యొక్క మనసు వెళ్ళిపోతుంది, వాళ్ళ యొక్క ఆలోచన దానిలోకి బందీ అయిపోతుంది. ఎలాగో చెప్తాను మీకు. ఇప్పుడు ప్రతిసారి సెలూన్కి వెళ్ళటం, పార్లర్లకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి దాంట్లో తప్పు ఏముందని మీరు అడగచ్చు. తప్పు ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు 10 నుంచి 12 సంవత్సరాల పిల్లలు ఉన్నారండి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. వాళ్ళు వేసుకునే ప్యాంట్ కానీ, వాళ్ళు వేసుకునే డ్రెస్ కానీ, ఒక డిజైనరు, లేకపోతే మన మాటలన్నీ కూడా ఆ వస్తువుల మీదే మాట్లాడుతున్నాం. అంటే ఈ డ్రెస్ ఎంత అందంగా ఉంది, సో ఇది ఇంత కాస్ట్, లేకపోతే అంటే ఇలా గ్లామర్కి సంబంధించినటువంటి మాట్లాడుతునేటప్పుడు అటైర్ గురించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క మనస్తత్వం ఎట్లా మారిపోతుంది, సో వాళ్ళ మనసులో ఏ విధంగా మార్పు వస్తుంది. సో వాళ్ళు ఏమవుతుందంటే అండి, ప్రత్యేకించి ఏమవుతుందంటే న్యాచురల్ అపీరెన్స్ మీద ఎక్కువ ఆలోచన వెళ్ళిపోతుంది. సో అపీరెన్స్ మీద ఆలోచన వెళ్ళిపోతుంది. ఏ వ్యక్తి కూడానండి, ఒక వ్యక్తి పొడుగ్గా ఉంటాడు, పొట్టుగా ఉంటాడు, నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు, రైట్. సో ఒకరు తిన్నుగా ఉంటారు,
ఒకళ్ళు ఊబకాయంతో ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. అవును. ఏది కంప్లీట్నెస్ ఉండదు కదండి. ఎప్పుడైతే మీరు ఈ ప్రెషరు లేకపోతే ఈ ఆలోచన అన్వాంటెడ్గా మీరు ఇన్కల్కేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచన అంతా కూడా దాని మీద, అంటే వాళ్ళ దగ్గర లేనటువంటి, సపోజ్ ఒక వైట్ తెల్లగా లేనటువంటి అది అది గొప్ప, లేకపోతే హైట్ ఉన్నటువంటిది గొప్ప అనేటువంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. ఆలోచన తెలియకుండానే దాంట్లోకి వెళ్ళిపోతుందండి. సో రెండో పాయింట్ ఏమిటంటే అండి, సెల్ఫ్ వర్త్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. అంటే నేను లింక్ చేసేది ప్రతిదీ కూడా ఈ లోపం కోణంలోనే మనం ఆలోచిస్తూ ఉంటాం. మరొక ఎగ్జాంపుల్, పిల్లలకి ఒక అబ్బాయికి ఎప్పుడు బ్రాండెడ్ వస్తువుల గురించి మాట్లాడుతున్నారు మీరు. షూస్ ఇవి, ఈ కంపెనీవి, సెల్ ఫోన్ ఇది, కార్ ఇది. చాలా మంది పిల్లల్ని మనం గమనిస్తుంటే పిల్లల మధ్య సంభాషణ కూడా మా కార్ ఇది, మా నాన్న కార్ ఇది, రైట్, మీ వస్తువు ఇది, ఈ కంపారిజన్ పెరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని మనం రీసెర్చ్ చేస్తే అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే అండి, ఇప్పుడు ఇదే వస్తువులు మనం ఇస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆ పిల్లలకి ఏమవుతుందంటే అది లేని సందర్భంలో అభద్రత వస్తుంది, ఇన్సెక్యూరిటీకి గురి అవుతారు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు కదండి. ఇప్పుడు మీ దగ్గర ఉంది, నా దగ్గర లేదు, నా ఆలోచనతో నేను అదే ఆలోచనతో ఉండేటప్పుడు నా దగ్గర ఇది లేదు అని ఇన్సెక్యూరిటీతో నేను ఉంటానండి. సో ఆ ఆలోచన వాళ్ళకి ఆ విధంగా ఇన్కల్కేట్ అవుతూ ఉందన్నమాట అండి. సో ఇలా అవ్వటం వల్ల వచ్చేటువంటి నష్టం ఏమిటి? యాక్చువల్గా అండి ఈ వయసులో మనం మాట్లాడుతున్నటువంటి, ఆ వయసులో 12-13 లోపు ఉన్నటువంటి పిల్లల్లో ఆ నమ్మక వ్యవస్థ, వాళ్ళ మీద వాళ్ళ ఆత్మగౌరవం పెంచేటువంటి సమయం అది. వాళ్ళ ఫ్యూచర్ ఆస్పిరేషన్ డిసైడ్ అయ్యేటువంటి సమయం. కానీ ఆలోచన ఇలా మారిపోయినప్పుడు ఆ క్యారెక్టర్ బిల్డింగ్లో కొంత లోపం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఈ మెటీరియలిస్టిక్ డిజైర్స్ పెరిగిపోతాయి. సో ఆ వస్తువు మీద ప్రేమ పెరుగుతుంది, మనుషుల మీద ప్రేమ తగ్గుతుంది. సో అది నాకుంది. ఎస్. సో ఇవి పొటెన్షియల్ థ్రెట్స్ అండి. ఇది చూడండి, ఇది మనం చాలా సహజంగా చూస్తాం ఈ విషయాన్ని, కానీ అన్ఇంటెన్షనల్గా మనం చేసేది ఎప్పుడు కూడా. ఇప్పుడు కొంతమంది తల్లులు ఉంటారు, సో తల్లులు కాన్షియస్గా గ్లామర్ గురించి వాళ్ళు చాలా చేస్తుంటారు. అది మనం తప్పు ఒప్పిన, నేను అది మాట్లాడట్లేదు. అది ఇంటెన్షనల్గా పిల్లల మీద ప్రభావం ఈ విధంగా చూపుతుంది. పిల్లలు ఒక వయసుకు వస్తున్నప్పుడు పేరెంట్స్ కూడా ఈ టైంలో వెయిట్ని మనం వాళ్ళ ముందు మాట్లాడుతున్నాం, దేన్ని మనం అవాయిడ్ చేస్తున్నాం అన్న వాటిపైన కూడా కాన్షియస్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్. ఎప్పుడైతే మీరు అన్నారు గ్లామర్ ట్రాప్, తెలియకుండానే వాటిని ఎక్కడో ఇంట్లో నుంచే మొదలవుతూ ఉంటుంటుంది. వాళ్ళు చేసుకునే హెయిర్ స్టైల్ కటింగ్స్ కావచ్చు, లేదంటే ఇంకా వ్యాక్సింగ్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆ గ్రూమింగ్ ఏదైతే ఉంటుందో తెలియకుండా పిల్లల పైన కూడా మేము చేయించుకోవచ్చు కదా నా గ్లామర్ పై ఆలోచన మారిపోతుంది. అదే మనం మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళ ప్రయాణం, తర్వాత చేసే ప్రయాణం కూడా వాళ్ళ రోజువారీ ఆలోచనలో భాగం అది ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అది ఎక్కువ అవకాశం ఉంటుందో వాళ్ళ వ్యవస్థ, నమ్మక వ్యవస్థ కూడా దాంట్లోకి ట్రాప్ అయిపోతుందండి. నేను అందుకనే గ్లామర్ ట్రాప్ అని చెప్పాను. సో దీనికి మనం అసలు ఏం చేయాలి అంటే, ఇప్పుడు శారీరక రూపం కన్నా ఆత్మగౌరవం చూడండి, మన రీజియన్స్లో ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆత్మగౌరవం ఉంటుంది, ఆ లాంగ్వేజ్, ఆ రీజియన్ మీద, రైట్. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. ఈ గ్యాప్ అంటే ఈ రకంగా మనం మార్చగలగాలండి. ఆత్మ గౌరవం అనేటువంటి విలువను దాన్ని మనం ఇన్కల్కేట్ చేయాలండి. రెండోది ఏమిటంటే అండి, అవాస్తవ సౌందర్య ప్రమాణాలు అంటాం, అన్రియలిస్టిక్ బ్యూటీ ఐడియల్స్ అంటాం. సో వాటికన్నా కూడా ఆరోగ్యం, శ్రేయస్సు, హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మీద అవగాహన కల్పించాలండి. అంటే ఇప్పుడు వీళ్ళ అవసరాల కోసం చేసుకోవటం వేరు, దానిలో వీళ్ళు ప్రభావితం అయ్యేటట్టుగా వ్యవహారం జరగటం వేరు. అది దాని గురించి మనం ప్రభావితం గురించే సార్, అదే మాట్లాడాలి. అవసరాలు తప్పుపట్టం, కానీ పిల్లలపై ప్రభావితం ఏ విధంగా చూపిస్తుంది, ఏ విధంగా కాన్షియస్గా ఉన్నారన్న దానిపైనే టాపిక్ అంతా. ఎస్. అంటే కొన్ని సందర్భాల్లో మీరు కూడా సరే ఎందుకు సరే పిల్లలు ఎందుకు చదవలేకపోతున్నారు, ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనేటువంటిది చాలాసార్లు మనం డిస్కషన్ చాలా వీడియోస్ చేస్తాం. వాటిల్లో ఇది కూడా ఒక భాగం. ఎప్పుడైతే మీకు దీన్ని విలువ చేయట్లేదు, మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు, ఈ మెటీరియలిస్టిక్ డిజైర్స్ చిన్నతనంలోనే పెరగటం వల్ల ఏమవుతుందంటే ఈ కంపారిజను, నా దగ్గర ఇది ఉంటే గొప్ప, నేను లేకపోతే నేను గొప్ప కాదు అనేటువంటి ఆలోచన తెలియకుండానే వాళ్ళు రన్ అవుతూ ఉంటుంది. సో అది మెంటల్ ప్రభావం కూడా చూపుతూ ఉంటుంది అనేటువంటిది. సో ఈ సందర్భంలో నుండి ఇంకొక పాయింట్ ఏంటంటే, బ్రాండెడ్ వస్తువుల బదులు
బ్రాండెడ్ వస్తువుల బదులు అసలు వాళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవ్వగలిగి ఎగ్జాక్ట్లీ డబ్బుల మీద ఒక వాల్యూని మనం చూపించగలిగినప్పుడు ఆటోమేటిక్గా పరిస్థితి వేరే ఉంటుందండి. సో ఫైనల్గా నేను అనేది ఏమిటంటే ఆల్టర్నేటివ్స్గా వీళ్ళకి స్పోర్ట్స్ మీద లేదా లైఫ్ మీద లేదా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని హాబీస్ ఉంటాయండి, వాటి మీద ఇంప్రూవ్మెంట్, దాని మీద విలువను పెంచినప్పుడు ఏమవుతుందంటే ఇవి ఉంటాయి, ఇది ఎంత విలువ వరకు ఉండాలో అంతవరకే వాళ్ళ మనసుల్లో ఉంటాయండి. సో కాబట్టి అది పేరెంట్స్ మగవారైనా అంటే తండ్రి అయినా తల్లి అయినా సరే వాళ్ళ వ్యవహారికంలో వచ్చేటువంటి ఈ సందర్భాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, మంచిది. అవును. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకంటే పిల్లలు అదే వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలు రేపొద్దుట సమాజంలో అడ్జస్ట్ కాలేరండి. Yes. ప్రతిదీ కూడా ఆ కోణంలోనే చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక తల్లిగా ఒక తండ్రిగా పిల్లలకి కొన్ని నేర్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి సంబంధించిన అవసరాలు నీడ్స్ ఏవైతే ఉంటుంటాయో అవి ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్ ఎప్పుడు తప్పుపట్టరు. కానీ ఎలా చేస్తున్నాం, పిల్లలు ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇంపాక్ట్ ఏ విధంగా ఈ 3 విషయాల మీదే Yes. వాళ్ళ కెరీర్ డిపెండ్ అయి కరెక్ట్ ఉంటుంది. కరెక్ట్ ప్రతి పేరెంట్ కూడా ఎస్పెషల్లీ తల్లిదండ్రులు తల్లిగా మనకి కొన్ని బాధ్యతలు ఉంటూ ఉంటాయి. వాటిని నిర్వర్తించే ప్రాసెస్లో ఎంత కాన్షియస్గా ఉంటే అంత ఆడపిల్లల భవిష్యత్తు బాగుంటూ ఉంటుంది. గ్లామర్ ట్రాప్ అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. చిన్న వయసు పిల్లలు కూడా పార్లర్ అని చెప్పి లేదు అంటే ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఎక్కువగా ఉండడం మనం చూస్తున్నాం. కెరీర్ ఎటు వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. అంతా అయిపోయిన తర్వాత మనం చేతులు పట్టుకొని ఇచ్చినా ఏమీ రాని సందర్భాలను కూడా ఎన్నో చూస్తున్నాం. కెరీర్ గైడెన్స్ ఇవ్వడం వేరు, జీవితం గురించి చెప్పడం వేరు, జీవితంలో ఏవేవి ఉంటాయి వాటిని ఎలా ఓన్ చేసుకోవాలని చెప్పడం వేరు. బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం అనేది ఉంటూ ఉంటుంది. వాటిని సరిగ్గా ఫ్రేమ్ చేసి సరైన గాడిలో పెట్టగలిగినప్పుడు పేరెంటింగ్ అనేది అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంటుంది. ప్రతి పిల్లల భవిష్యత్ ప్రతి పేరెంట్స్కి ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మీకు ఒకసారి అవేర్నెస్లోకి తీసుకురావాలి. ఒకసారి ఇవి ఉంటాయి, వీటి వల్ల కూడా పిల్లలు ఇంపాక్ట్ అవుతారని చెప్పడమే మా ఈ వీడియో సారాంశం. ఈ వీడియో చూసిన ప్రతి తల్లిదండ్రులు కూడా కాన్షియస్గా ఉంటారని వీటి గురించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ నరేషన్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.